నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఏదైతే 25 సంవత్సరాల రజతోత్సవ సంబరాల భాగంగా ఆ సభ నిర్వహించడం జరిగింది. సో దానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం జరిగింది. సో ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అనుకున్న కేసీఆర్ గారు ఆ స్పీచ్ మాట్లాడడం జరిగింది. సో మరి కాంగ్రెస్ పార్టీని అనేక అంశాల్లో కూడా విమర్శించడం జరిగింది. సో మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. సో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా స్పందిస్తారు దీని మీద అని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం, ముందుగా నమస్తే. సో మొన్న చూశారు ఎల్కతుర్తిలో, సో ఆ సభను చూశారు. సో ఏంటి ఆ జనాలను చూస్తే ఏమనిపించింది? అసలు జనాలు ఏమున్నది, జనాలు సభలకు రావడం ఏమి పెద్ద గొప్ప కాదు. నిర్బంధం చేసేటప్పుడే మాకు లక్షలాది మంది వచ్చారు. నిర్బంధం చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి ఇంట్లల్లో హౌస్ అరెస్టులు చేసి పోవడానికి మేము బస్సులు అడిగితే కూడా కనీసం బస్సులు ఇవ్వకపోతే కూడా సొంత వాహనాలు పెట్టుకొని సొంత ఖర్చులు పెట్టుకొని సొంత డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది మంది గజ్వేలు మీద జెండా ఎగరేయడం చూడు, గది మాది గొప్పతనం. నువ్వు చేసిన గొప్పతనం ఏంది? నెల రోజుల ముందు మేము వారం రోజులలో ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే అట్లా సక్సెస్ అయింది. నీకు ఒక నెల రోజుల ముందు నుంచి మొదలుపెట్టిన రజతోత్సవాలు ఏమైంది? బొక్క బోలవడు 10 లక్షలు అన్నావు. 10 లక్షల మంది ఉన్నారా? కౌంట్ చేద్దామా? హెడ్ కౌంట్ రేవంత్ రెడ్డి అడిగిండు, నువ్వు అడిగినావు కాదు, ఒక్కడి కాదు షేన్షా, ఎంతమందిని లెక్క పెట్టుకుంటావు, ఒక్కొక్క తలకాయ లెక్క పెట్టుకోరా అన్నాడు. అక్కడ ఆదిలాబాద్లో జరిగిన సభ కానీ గజ్వేల్లో జరిగిన ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మా ప్రతి సభలో సక్సెస్ఫుల్గా స్వచ్ఛందంగా తరలొచ్చేటటువంటి కార్యకర్తలు ఉంటారు. మాకు డబ్బులు ఇచ్చి 5,000 రూపాయలు కారుకి ఇచ్చి 2,500 బండికి ఇచ్చేటటువంటి పార్టీ మాది కాదు. అయినా మా దగ్గర లేవు కదా పైసలు, మాది పేదల పార్టీ, మా పేదల అండ ఉండే పార్టీ. మా దగ్గర పైసలు మేము ఆనాడు సంపాదించలేదు, ఆనాడు మా దగ్గర లేవు. ఈరోజు కేసీఆర్ దేశంలోనే అత్యధిక ధనవంతుడు, కుబేరుడు, అనధికారిక కుబేరుడు అని అందరికీ తెలుసు. కాబట్టి ₹2 వాళ్ళ నుంచి లక్షల కోట్ల నుంచి ₹2 సముద్రంలో కప్చిప్కని నీళ్ళు తీసినట్ల తీసి జనాలకు పెట్టిండు. తప్పేం లేదు. నేను ఇంకా ఇలాంటి సభలు పెట్టాలి. ఈరోజు అందరు మాట్లాడుతున్నారు కానీ నేను సభ కన్నా ముందే చెప్పిన 10 లక్షల మంది వస్తారంటే అట్లీస్ట్ ఒక 10 లక్షల మందికి ఒక 10 పైసల వంతన్న ఆయన దోపిడీ చేసిన పైసలు, అవి పబ్లిక్ పైసలే కదా, వాళ్ళకే పెట్టిండు తిరిగి. తప్పేం లేదు. అన్ని రకాలుగా ఎంతో అంత లాభం వచ్చింది. ఇంత పోస్టర్లకు, ఇంత రవాణా సంస్థకి, ఇంత డీజిల్ పెట్రోల్కి, ఇంత భోజనాల ఖర్చు, ఇంకా ఆయన అందరికి మందు పోస్తాడు, ఆ మందు దుకాళ్ళకి, ఇవన్నిటికీ జరిగే స్టేజ్ వేసేటోళ్ళకు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు అందరికీ ఇంత తలా అంత ₹1 వచ్చింది. అంటే ఇట్లాంటి సభలు ఇంకా మళ్ళీ పెట్టాలి. కేసీఆర్ ఖజానా ఖాళీ చేయాలంటే తెలంగాణలో సభలు పెట్టుకుంటూ పోవాలి. కానీ వచ్చి పెట్టింది ఏంది? కాంగ్రెస్ని తిట్టడానికి ఇంతమందిని పిలుచుకొని రావాలా అనిపించింది నాకు. ఆయన ఏం చేసాడు? రజతోత్సవ వేడుకల కాంగ్రెస్ తిట్టే సభలా అనిపించింది నాకు. మమ్మల్ని తిట్టడానికి తప్పించి మమ్మల్ని పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నన్ను కోరుకుంటా ఉన్నారు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా, నేనే ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని చక్కదిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంబీకినో 10 ఏళ్ళు చక్కదియ్యలేదు. మేము అందరం సీదా ఉంటే మా నడుములు ఇట్లా ఉంచేసి కథం పట్టించేసినాం. మా ప్రాణాలందరినీ ఒక్కొక్కరు నెత్తి మీద 3 లక్షలు వడ్డీ, 3 లక్షల బాకీ పెట్టి మా నెత్తి మీద ఇంకేది 3 లక్షలు సరిపోవని 30 లక్షలు చేద్దామని వద్దాం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? ఇవన్నీ నడవలే. ఇప్పటికి ఆల్రెడీ సగం పాతాళం దొక్కి, పూర్తిగా పాతాళం దొక్కే రోజులు దగ్గరకు వస్తున్నాయి. అట్లా చెప్పుకోకపోతే, గంభీరంగా చెప్పుకోకపోతే కార్యకర్తలకో లేకపోతే వచ్చినటువంటి వాళ్ళకో బయట చూసేటటువంటి వాళ్ళకో మెసేజ్, అరే ఏమొచ్చాడు కేసీఆర్, ఏం చెప్పిపోయిండు అని తెలియనట్టు అవుతుందని ఏదో ఒకటి వాగిపోయిండు. కానీ అందరేమో ఎదురు చూసారు అట. నేను కేసీఆర్ వస్తే రజతోత్సవ వేడుకలో 25 ఏళ్లలో ఎంతమంది త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది, ఎంతమంది చనిపోతే తెలంగాణ వచ్చింది, అమరవీరులకు కనీసం సంతాపం కానీ వాళ్ళకు నివాళులు కానీ ఊరికే ఇట్లా 2 దోషుడి నిండి ఇట్లా పూలేసిండు, చల్లిండు, వచ్చిండు, కూర్చున్నాడు, మైకు పట్టుకున్నాడు, మాట్లాడి కనీసం మాట్లాడిన 15, 20, అర్ధగంట, గంట ఎంతసేపు మాట్లాడిండో ఫస్ట్ ఒక 5 నిమిషాలు అమరవీరుల గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, ఎంతోమంది జయశంకర్ గురించో లేకపోతే నిరుద్యోగ యువత ఎంతమంది తెలంగాణ కొట్లాడితే వచ్చింది, నీళ్లు నిధులు నియామకాల పేర్ల మీద తెలంగాణ పోరాటం చేస్తే వచ్చింది, అదంతా చరిత్ర చెప్తాడో అనుకున్నాం మేము. అసలు ఎవరైనా ఇప్పుడు నా బర్త్డే 50 ఏండ్ల బర్త్డే అయిందో, 25 ఏండ్ల నా బర్త్డే అయిందంటే నా కుటుంబము, నేను పుట్టినా, ఇట్లా నేను ఇది సాధించినా, ఇది చేసినా అని చెప్పుకుంటారు ఎవరైనా. ఏదైనా గొప్ప నాయకులు ఎవరైనా చేసుకుంటే, మరి నువ్వు నీ పార్టీ పుట్టి ఒక పార్టీని బొందబెట్టినవు టీఆర్ఎస్ని, ఇంకో పార్టీ పుట్టి 3 ఏండ్లు అయ్యింది. ఈ 3 ఏళ్ల దానికి చేసినవా పసికందుకు, 22 ఏళ్ల కింద బొందబెట్టిన దానికి దినాల కర్మ చేసినవా నాకు తెలియలేదు. 25 ఏళ్లకు రజతోత్సవం. కానీ మొత్తానికి చనిపోయినటువంటి కుటుంబాలకి కనీసం వాళ్ళకి నివాళులు అర్పించలేదు, వాళ్ళకి కనీసం వాళ్ళకి సానుభూతి తెలపలేదు, కనీసం
అంతెందుకు 25 ఏళ్ల కిందనో 2014 ముందు కొట్లాడినప్పుడు వచ్చిన విషయం పక్కన పెడితే 23వ తారీఖు కాశ్మీర్లో జరిగిన అల్లర్లకి దుండగులు మన దేశం మీద అమానుషంగా వచ్చి అమాయకుల ప్రాణాలు తీస్తే వాళ్ళ గురించన్నా మాట్లాడతావు అనుకున్న ఒక్క నిమిషం నివాళులు అర్పించి వాళ్ళకు మౌనం పాటిస్తే అయిపోయిందా నీ బాధ్యత? అసలు ఎవరి కోసం సభ పెట్టినో, ఎందుకు సభ పెట్టినో, ఏం చేయనికి పెట్టినో నాకైతే ఫుల్ ఖుషి అయింది. కేసీఆర్ దగ్గర ₹1 వసూలు చేశారు తెలంగాణ ప్రజలని, ఆ దానికి ఖుషి అయినా చూడండి ఈ సభ కోసం. అయితే ఇంకోటి పక్కన పడేస్తాయి ఏదైనా కానీ, ఇవన్నీ అయితే బాధాకరమైనటువంటి విషయాలు. తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ ఎందుకోసం కొట్లాడినాం, ఇప్పుడు నువ్వు కొట్లాడడం కాదు. గతంలో చెన్నారెడ్డి తొలిదశ ఉద్యమము తెలంగాణలో కేసీఆర్ మొదలుపెట్టింది కాదు. ఇది అప్పుడే మా ప్రభుత్వం ఉన్నప్పుడే మా నాయకులే మొదలుపెట్టిండ్రు తెలంగాణ కావాలని ఆ రోజుల్లో. తొలిదశ ఉద్యమం, కనీసం నువ్వు తొలిదశ ఉద్యమం కాదు మలి దశ ఉద్యమం కోసమన్నా నువ్వు మాట్లాడాలి కదా. ఏం మాట్లాడకపోతే 1200 మంది ఎటు పోయిరో, నీ కుటుంబమే కేసీఆర్ కుటుంబము, బాబ్ బేటీ దామాద్ బేటా, ఇంతేనా? ఇదేనా? దీనికోసమేనా తెలంగాణ వచ్చింది? అన్ని మాయమైపోయినాయి, లాస్ట్కి బాబ్ బేటా బచ్కే బస్ ఉత్తాయిచ్చి బాకీకే సబ్ లోగ్ బాగ్ గయే. కష్టపడి మేము తెలంగాణ రాష్ట్రాన్ని నేను కొట్లాడి తెచ్చిన ఈనాడైనా ఏనాడైనా తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు. కష్టపడి నేను తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అంటా. క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మకి, కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి కేసీఆర్. బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే వచ్చింది అని అసెంబ్లీ సాక్షిగా ఆ చట్టసభలో మాట్లాడినటువంటి మాట నువ్వు మరిచి సభా వేదికల మీద విలన్ అని నువ్వు చెప్తున్నావు చూడు, దీనికి నేను క్షమాపణ అడగాలి అంటున్నా. విలన్ మేం కాదు, తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి దోపిడీ చేసిన దుండగునివి నువ్వు అని నేను అంటున్నా. దొంగలు వచ్చి ఊరి మీద వాడి దోసుకొని పోతారు చూడు, అట్లా వస్తే 10 ఏళ్లలో మొత్తం దోసుకొని ఉరికిపోతివి. నువ్వు దొంగవి, నువ్వు దోపిడీదారివి, నువ్వు విలన్వి. ఫస్ట్ విలన్ నువ్వు తెలంగాణకి. నీకు ఆ రోజు కండ్లు మండినాయి, తెలంగాణ ధనిక రాష్ట్రం అని కండ్లు మండి దీన్ని దోపిడీ చేయాలని కంకణం కట్టుకొని మీ అల్లుడు వచ్చి మీ అల్లునికి నేర్పిస్తే మీ అల్లుడు వచ్చి పెట్రోల్ పోసుకుంటా అని యాక్టింగ్ చేసి ఇది అగ్గిపేట దొరకకుండా 1200 మందిని చంపిన దొంగవు నువ్వు. మర్డర్లు చేసిన కుటుంబం మీది, 1200 మందిని చంపిన మర్డర్ చేసిన కుటుంబం మీది. అట్లాంటిది మీరు వచ్చి మాకు అడుగుతారా? మీరు మాకు విలన్ అంటారా? తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ పక్క రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసి దేశంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ ఇచ్చిన ఏ రాజకీయ పార్టీ తన ఉనికి కోల్పోతుంది అనుకున్నా కూడా ఆ పని చేస్తారు చెప్పండి. అయినా మేము పోతుందని తెలిసి కూడా పనిచేయటం మాది, అది ఘనత. మేము ఇయ్యకపోతే ఇంకా 10 తరాలు కేసీఆర్ అట్లాంటోడు పుట్టినా కూడా 10 కేసీఆర్లు పుడితే కూడా తెలంగాణ రాకుండే. కాంగ్రెస్ ఇనిషియేటివ్ తీసుకుంది, సోనియమ్మ తల్లి బిడ్డలు చనిపోతున్నారు, ఇంకా సావద్దు, ఈ సావుల్ని నేను చూడలేను అని ఇచ్చినటువంటి సోనియా గాంధీ విలన్ అయిందా నీకు? ఆ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం మీద ఇస్తే నువ్వు దోపిడీ చేసినోని దొరైతివా? కానీ మేడం, అంటే 10 ఏళ్లలో నేను ఆస్తులు సృష్టించిన, ఇండస్ట్రియల్ రంగాలు పెంచిన, ఐటీ రంగంని పెంచిన, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆస్తుల రేట్లు పెంచిన, కానీ ఈ సంవత్సరంన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఏ ఒక్క జాగనన్నా విధ్వంసం చేసి చూపిస్తే ముక్కు నేలకు నేనన్నా రాసలేకపోతే ఆ దొబ్బ ముక్కు అయినా కన్నా రాయమని చెప్పాలి. ఎందుకంటే నువ్వు చేసిన అప్పులకి అప్పులు పుట్టకుండా అయిపోయినాయి. నెలకి 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. నువ్వు చేసిన దోపిడీ 1,00,000 కోట్ల దోపిడీ చేస్తే కాళేశ్వరం ఈరోజు కథమైపోయింది. కాళేశ్వరం కాదు, అది కులేశ్వరం అయింది. సరే, అవన్నీ ఇడిచిపెట్టు. 7.5 లక్షల కోట్ల అప్పెందుకు చేసినావు? ఏం కట్టినో తెలంగాణలా? ఏం సృష్టించినావు? కొత్త ఆదాయాన్ని ఏం తెచ్చినావు? ఇది కొత్త ఆదాయం దీని నుంచి వస్తున్నది. కేసీఆర్ చేసినటువంటిది 7.5 లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే తెలంగాణ మీద ఇగో ఈ ఇన్వెస్ట్మెంట్ నెలకి ఆదాయం వస్తున్నది ప్రభుత్వానికి అని ఒక్కడు చూపి. ఆర్టీసీకి ఆదాయం తీసుకొచ్చినవా, లేకపోతే ఉస్మానియా కూలిపోతుంటే ఉస్మానియాని కట్టించినవా, లేకపోతే ఎయిర్పోర్ట్ తెస్తానో వరంగల్లో ఎయిర్పోర్ట్ తెచ్చినవా, లేకపోతే అన్నిటిచిపెట్టి నువ్వు ఇచ్చిన హామీలు ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి కథమైపోయినాయా, లేకుంటే ఇంటికో ఉద్యోగం ఇచ్చి కథమైపోయిందా, లేకపోతే ఏం చేసి 7.5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఇది అడిగేటోళ్ళు లేరు నీకని నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. నువ్వు దోపిడీ చేసి తెలంగాణకి నువ్వు సర్వనాశనం చేసి నువ్వు దోచేసి నువ్వు నీ కుటుంబం బాగుపడి నీ బిడ్డ బుర్జు ఖలీఫాలు ఇల్లు కట్టుకుంటుంది, బంజారాహిల్స్లో 125 కోట్లకి ఇల్లు కట్టుకుంటుంది. మీరు దోపిడీ చేసి మమ్మల్ని మీరు అంటారు
అంటే ఐటీ రంగంలో 40 లక్షలు ఉన్న ఐటీ రంగాల ఆదాయాన్ని 2 లక్షల కోట్ల వరకు చేసినాం, 3 మెడికల్ కాలేజ్ ఉన్న 33 మెడికల్ కాలేజ్ చేసినాం, గొర్రెలు ఇచ్చినాం బర్రెలు ఇచ్చినాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేసీఆర్. వాళ్ళ 10 సంవత్సరాలు ఏం చెప్తారు? యాదవ సోదరులకి ఒక్కసారి కేసీఆర్కి బుద్ధి చెప్పమని చెప్తున్నా నేను. గొర్రెలు బర్రెలు ఇచ్చిన అంటుండు కదా యాదవ సోదరులకి, నేను అడగదలుచుకున్నా గొర్రెలు బర్రెలు ఎంత డీడీలు తీసి ఇచ్చిండ్రు, ఎన్ని వాపస్ వచ్చినాయి, ఎన్ని గొర్రెలు వచ్చినాయి, అది ఒక్కసారి చెప్పాలి. ఈ లెక్క వాళ్ళకే వదిలేస్తున్నా. యాదవ సోదరులు తిరగబడి కొట్టాలి అని అడుగుతున్నా. మళ్ళీ 33 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయని నా కోటాలు వేసుకుంటాడు, పక్కని పుట్టిన వాళ్ళందరూ పిల్లలు నా పిల్లలు అన్నట్టు కొడతాడు పక్కింటి మొగడు. కాబట్టి అవన్నీ నువ్వు నీ కోటాలు వేసుకునే ఒక 5-6 కాలేజీలు వచ్చిండొచ్చు. ఎకానమీ 40 లక్షల కోట్ల నుంచి ఎంతనో 4 లక్షల కోట్ల నుంచి 2 లక్షల అంటే ఎంత నువ్వు అన్నది ఎంత ఆ రోజు? ఆగాగు 2014లో డాలర్ ధర ఎంత, 2014లో ఎకానమీ ఎంత, 2000 కథ ఏంది, నువ్వు ఏం చేసినావు, ఏడు నుంచి వచ్చింది? పర్ క్యాపిటా ఇన్కమ్ అని అబద్ధాలు చెప్పి అబద్ధాల రూపంలో చూపించి ప్రజలకు అదే నమ్మించే ప్రయత్నం చేసి, ఏదైతే కరోనా సమయంలో 20 లక్షల కోట్లు మేము విడుదల చేస్తున్నాము అని నిర్మలా సీతారామన్ చెప్పిందో అట్లనే కేసీఆర్ మాటలు నీళ్ళ మీద రాతలు ఉంటాయి. అంతే తప్పించి మేము ఇంత చేసినాం పర్ క్యాపిటా ఇన్కమ్ లెక్కబెట్టు నడువు. పేదోడు అందరున్నారు, అందరింట్లో అందరి నెత్తి మీద వాళ్ళు చెప్పినటువంటి ఆదాయం ఉండాలి కదా. అందరింటికి పర్ హెడ్ ఇంత ఇన్కమ్ ఉండాలి కదా. నువ్వు అదే కదా పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నప్పుడు. ఒక విషయం అంటే 6 గ్యారెంట్ల విషయంలో ఏమంటారు మరి? 6 గ్యారెంట్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పి, ఆ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తా అని చెప్పేసి అన్నారు. ఏమో కొండలకు గుట్టలకు ఇస్తే మేము పేదోనికి, పేద రైతుకి, సన్నకారు రైతుకి, చిన్నకారు రైతునిచ్చి ఆదుకుంటున్నాం. మేము నువ్వు తీరుస్తా అని అది రుణమాఫీ చేపిస్తా అని 10 ఏళ్ళు గమ్మించిన ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని 7,000 కోట్లు వస్తే దాన్ని అరాకొర వేసి వాళ్ళకు ఉల్టా వడ్డీలు తప్పించి వాళ్ళకు అసలైన రుణం తీరలేదు. మేము వచ్చిన 10 నెలల లోపలనే ఆగస్టు 15వ తారీఖు 18,000 కోట్లు, ఆ తర్వాత మళ్ళీ 3-4 కోట్లని 21,000 కోట్లని ఇప్పటిదాకా రుణమాఫీ చేసినాం. నీకు మాకు తేడా గది 21,000 కోట్లు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చెయ్యనటువంటి సాహసము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుల కుప్పగా మార్చినటువంటి తెలంగాణలో మేం చేసినటువంటి సాహసానికి దేశం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మా ముఖ్యమంత్రి, మా నాయకులు, మా మంత్రి మండలి ఇన్ని చేస్తుంటే ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దొడ్డుముక్కొని ఏడిపోయింది. నాకు అర్థం కాలేదు. ఎవడు అడుగుతలేడంట, ఎవడు కొట్టుకుంటాడంట. కొట్టుకున్న సన్నివేశాలు వేరే అయితే దాన్ని తీసుకొని వచ్చి భూతద్దంలో పెట్టి మహిళల్ని ఎగతాళి చేసిన నీ కొడుకు నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మహిళా సమాజానికి నేను ఇదొక మాట నేను సూచన చేస్తున్నా. మీకు ఉచిత బస్సు ఇస్తే ఏడుస్తున్నటువంటి కేసీఆర్కి మీరు ఏమి బుద్ధి చెప్తారో చెప్పండి. మళ్ళీ ఉచిత బస్సు ఇస్తే ఏడుస్తున్నావు కదా. ఆ రోజు ఉద్యోగస్తులకు ఉచిత బస్సు ఇచ్చిండు కేసీఆర్. అంటే ఉద్యోగులు జీతం తీసుకున్నటోళ్ళకు ఉచిత బస్సు ఇచ్చిన. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి మహిళలకి మేము ఉచితంగా ఇచ్చి వాళ్ళకు ఆదాయం చేకూర్చాలి, వాళ్ళకు పేద కుటుంబాలకు ఆసరాగా ఉండాలని మా ప్రభుత్వం ముందుకొచ్చి అందరికీ మహిళలకు అందరికి ఉచిత బస్సు ఇస్తే నీకు కన్ను మండింది. జీతం వచ్చేటోనికేమో ఉచితంగా ఇస్తేవి, పేదోనికేమో కడుపు కాలుస్తేవి. నువ్వు మేము అది ఇస్తే నీకు కడుపు కాలుతుంది, మేము సన్నబియ్యం ఇస్తే కడుపు కాలుతుంది, మేము ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ తెస్తే కడుపు కాలుతుంది, మేము 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తే కడుపు కాలుతుంది. నువ్వు 1200 కేంద్రం ఇచ్చిన దానికి ఒక్క 100 రూపాయలు కూడా తగ్గించకుండా సిలిండర్ ఇవ్వకుండా 10 ఏళ్ళు అట్లనే గడిపినా మేము 500లకు సిలిండర్, మేము 600, 700 మేము భారం భరించి ప్రజలకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే నీకు కడుపు మండుతుంది. మాట్లాడితే 2,500 కళ్యాణ లక్ష్మి, 4,000 పింఛన్, ఈ 3 కనబడుతున్నాయి. కానీ మేము ఇచ్చిన 21,000 కోట్ల రూపాయలు నీ అప్పు కోసం కట్టినటువంటి లక్షల కోట్ల రూపాయలు గా ప్రశ్నలు ఇస్తారు. ఎక్కడ పబ్లిక్ కానీ ప్రభుత్వం కానీ నీకు ప్రశ్నిస్తారని మాట్లాడితే ఈ 3 తీసుకొస్తారు. కానీ 3 కన్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు 300 హామీలకు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా నెరవేరుస్తున్నాం అనేది తెలియదా? ఆ రోజు మహిళల్ని కనీసం మొదటి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లో మహిళా మంత్రిని చేయకపోతే కానీ ఈరోజు మేము 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయాలని సంకల్పం తీసుకొని ఈరోజు వడ్డీ రేటు రుణాలను ఇస్తూ శిల్పారామం దగ్గర ఎన్నో షాపుల్ని, షట్టర్లని వాళ్ళకు ఇచ్చి ఈరోజు వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళకు వచ్చే ప్రతి ఒక్క నైపుణ్యాన్ని మేము తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళకు ఆసరాగా నిలబడింది. ఈరోజు వాళ్ళకి విద్యుత్ శక్తిని తయారు చేసుకోవడానికి కోసం మహిళలకే 1000 యూనిట్ల ఉత్పత్తి కోసం మహిళలకే సహకారం అందిస్తున్నాం. బస్సులు కొని వాళ్ళకి ఇచ్చి ఆ బస్సు రెంట్కు తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి ఆదాయాన్ని కలిగిస్తుంది, వడ్డీ లేని రుణాలను ఇస్తుంది, డాక్రా గ్రూపులకు అన్నిటికీ సహకారం అందిస్తుంది. ఇన్ని చేసిన మాకును మాట్లాడే అర్హత నీకుందా కేసీఆర్ అని అడుగుతున్నాను నేను. నువ్వు మహిళల కుక్కల కన్నా కేర్ చేసినావా? మహిళా సంఘాలకు రావాల్సిన డబ్బును కూడా బొంద మీద పెట్టుకున్నావు.
వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వడ్డీ పైసలు కూడా ఇయ్యనటువంటి నువ్వు పార్టీ ఇచ్చిన హామీలు చెప్పుకోలేకపోతుందా ఏంటి మేడం? నేను చెప్తున్నా కదా ఆ దుర్మార్గులు మంచి అనేది తొందరగా స్ప్రెడ్ కాదు, చెడు అనేది ఇమీడియట్లా, మంచి గడప దాటక ముందే చెడు దేశం తిరిగి వస్తుంది అన్నట్ల వాళ్ళు చేసేది చెడు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ కాంగ్రెస్కి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏంటంటే అమ్మ అన్నం పెడితే ఏ విధంగా అయితే పిల్లలకు నేను పెట్టినా అని చెప్పుకోదో, కాంగ్రెస్కి ఉన్న అలవాటు ఏంటంటే చేసింది నా పిల్లలకే కదా అని చెప్పుకునే పబ్లిసిటీ చేసే అలవాట్లేదు. ఆ రోజు 10 రూపాయలు చేస్తే 1000 రూపాయల పబ్లిసిటీ చేసుకున్న కేసీఆర్ ఈరోజు మేము 1000 రూపాయలు చేసినా 10 రూపాయల పబ్లిసిటీ మేము చేసుకోవట్లేదు. అది మా పాపమో మాకున్న శాపమో నాకు తెలియదు. కానీ ఈ దుర్మార్గులు దాన్ని మేము చేసిన దాన్ని ముంగల రానియకముందే వెనకాల నుంచి ఏదైతే ఉచిత బియ్యం ఇస్తున్నామో ఆ రోజు కావాలని ఎస్సీయూలోని తీసుకున్నాం, ఏదైతే 42% రిజర్వేషన్ తీసుకొచ్చినామో ఆమె పోయి బీసీ అని ఉద్యమం అక్కడ కూర్చొని చేస్తుంది. మీ అయ్యకు అడగలేదా ఆ రోజు? మీ అయ్యకు బీసీ ముఖ్యమంత్రిని చెయ్యి, దళితుని ముఖ్యమంత్రి చెయ్యి, బీసీ అధ్యక్షుని చేయనని మీ అయ్యని అడగది పోయి మేము అన్నీ ఇచ్చినాం. మా కాంగ్రెస్ పార్టీకి దళితుని కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షుని చేసినాం, పిసిసి అధ్యక్షుడిని బీసీకి చేసినాం. ఇన్ని చేసినాం. మాకే నువ్వు చెప్పేది అవసరం లేదు, మేము చెప్పుకునే స్థాయిలో లేము, మేము చేసే స్థాయిలో ఉన్నాం. మాకు నువ్వు చెప్పేటంత లేదు. మా చరిత్ర 140 ఏళ్ల చరిత్ర. నువ్వు పుట్టిన పిల్లవి ఈరోజు పుట్టి ఈరోజు అప్పుడే మేము ఏదో సాధించేసినాము, దేశాన్ని వెళ్ళే నేత అని చెప్పుకున్నారు. ఆ రోజు ఎడిగిపోయా మీ దేశకి నేత? ఎడిగిపోయాడు. కాశ్మీర్లో లొల్లిలైతే దిక్కు దివాణా లేదు, దేశకి నేత ఏం దేశకి నేత? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని ఇంకా అహంకారం దిగలేదు కేసీఆర్. అహంకారం దిగకపోతే ఇంకా బడకేసి ఉతుకుతారు ప్రజలు. నిన్న కనిపించిందల్లా కాంగ్రెస్ మీద అక్కసు, ప్రజల మీద అహంకారం తప్పించి ఎక్కడ కూడా అహంకారం తగ్గకుండా మాట్లాడిన కేసీఆర్ ఆ సభ మాత్రం 100% కాంగ్రెస్ని తిట్టడం కోసమే పెట్టిండు. పర్వాలేదు, నువ్వు తిట్టు, సభలు పెట్టు, మా తెలంగాణ ప్రజలకు నువ్వు దోసుకున్న పైసలు పంచు.